టీవీ తెలుగుకు స్వాగతం. బాబు జగజ్జీవనరావు గారి 119వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ పెద్దలు శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారికి పేరు పేరున ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తూ, మరి ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా మన పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెద్దలు శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారిని బాబు జగజ్జీవనరావు గారి విగ్రహాన్ని జోహార్ బాబు జగజ్జీవనరావు, జోహార్ 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 బాబు జగజ్జీవనరావు, జోహార్ 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 బాబు జగజ్జీవనరావు, జోహార్ 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 బాబు జగజ్జీవనరావు, జోహార్ జోహార్. అదేవిధంగా పెద్దలు సిఇసి మెంబర్ శ్రీ పీకే రావు గారిని బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలన చేయవలసిందిగా కోరుతున్నాను. చెప్పండి. అలాగంటే తెలుసు రాసి కూడా అలా ఉంటుంది కదా, ఎక్కడైనా అనాలి కదా మనకు అనట్లేదా. అలాగే పెద్దలు గౌరవనీయులు మన దెమ్మేటి వెంకటేశ్వరరావు గారిని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలన చేయవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి అని నువ్వు వేసి దండ వేసి దండేసి సారీ 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 ఒకసారి ఈ ఫోటో తీద్దాం. అలాగే పెద్దలు వారం బాసరావు గారిని, అలాగే కుడుపుడు ఇచ్చేవారం గారిని బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలన చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ గారు, వెంకన్న బాబు ఈ ఫోటో తీయలేదు, ఈ ఫోటో తీయలేదు ఇంకా. అన్న శివరాన్ని కొద్దిగా ఎదురుకుంటా, శివరాన్ని కొద్దిగా ఎదురుకుంటా ఒకసారి అన్న. ఏమనుకోద్దు, ఒక్కసారి స్లోగన్ చెప్పండి ప్లీజ్. జోహార్ బాబు జగజ్జీవనరావు, జోహార్ బాబు జగజ్జీవనరావు గారు, జోహార్ 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 జోహార్. గురుగారు సాయి గారిని, కోటబాబు గారిని జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలన చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు కూడా వెళ్ళిపోండి ఒకసారి. అలా పెట్టుకోండి సాయి గారు, ఒకసారి అండి. దుర్గాప్రసాద్ అలాగే పెద్దలు దాసర్ కాశీ గారిని, అలాగే మాజీ సర్పంచ్ పొనుక నాగరాజు గారిని కూడా వచ్చి బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలన చేయమని కోరుతున్నాను. ఒకసారి అండి ప్రెసిడెంట్ రాండి. అయిపోయిన తర్వాత అందరికి వచ్చేదో చూడండి. బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలన చేయమని కోరుతున్నాను. నెల్లి దుర్గాప్రసాద్ ఫోటోని గ్రూప్లో వస్తే చూసుకోండి మళ్ళీ. నేను అలాగే గుర్రం సత్యనారాయణ గారు, పిల్లి సత్యనారాయణ గారు ఇద్దరు వచ్చి నివాళులు అర్పించేందుకు కోరుతున్నాను. అధ్యక్ష గ్రామ శాఖ లాస్ట్ అన్న, గ్రామ శాఖ రాంబాబు రాండి, ఇటే రండి. రాంబాబు ఇటే రండి. గ్రామ శాఖ మండలానికి రాంబాబు దాని రోడ్డు ముగ్గురేలండి. అందట్టుకుంటా
నాయకులందరూ కూడా బాబు జగజ్జీవనరావు గారి జయంతి వేడుకలు అంబాజీపేట బస్ స్టాండ్ దగ్గర జరుపుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బాబు జగజ్జీవనరావు గారు 119వ జయంతి శుభ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం అక్విడేట్ వద్ద మరి ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. మరి ఆయన ఎంతో అస్పృశ్యతతో మరి ఆయన పోరాటం చేశారు. మరి అలాంటి వ్యక్తి సమాజాన్ని ఈ దేశంలో నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తారతమ్యాలు ఉన్నాయో అవన్నిటిని కూడా సమూలంగా నిర్మూలన చేయాలి, నవ సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో మరి ఆయన ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఆయన అదే కాకుండా స్వతంత్ర సమరయోధులు కూడా ఆయన స్వతంత్రం కోసం ఎంతో పోరాటం చేసినటువంటి నాయకుడు. మరి శాసనసభలో పార్లమెంట్లో మరి ఆయన సుమారుగా 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కొనసాగించినటువంటి అత్యధికంగా ఎక్కువగా కొనసాగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబు జగజ్జీవనరావు అని ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియపరుచుకుంటున్నాను. అలాంటి మహనీయులు ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది చాలా శుభదాయకం. ఇలాంటి వ్యక్తులు మన సమాజం కోసం ఈ దేశం కోసం ఎంతో పోరాటం చేశారు. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నందుకు మేమందరం కూడా సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. ఆయన వేడుకలు ఈవేళ మరింత ఘనంగా జరగడానికి మాకు అంత సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బాబు జగజ్జీవనరావు, జోహార్ బాబు జగజ్జీవనరావు, జోహార్ బాబు జగ